అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ మేరకు స్కిల్ వర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. వర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సుల వివరాలు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో సర్కారు ఉంది. ఇందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. స్కిల్ యూనివర్సిటీ ముసాయిదా బిల్లుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ముసాయిదాపై చర్చించారు. ముసాయిదా యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ముందుగానే పలు కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సమావేశంలోని సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులతో అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గత సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. స్కిల్ యూనివర్సిటీకి ఐబీఎం తరహాలో ఒక బోర్డు ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని గత సమావేశంలో రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాసనసభ సమావేశాలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు గవర్నర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మొదటి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై సంతాపం తెలపనున్నారు. 25న పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ శాసనసభలోనే జాబ్ క్యాలెండర్, ఇతర పథకాలపై శాసనసభలో చర్చించనున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24న శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. భద్రతాపరమైన ఏర్పాట్లపై ఇప్పటికే శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.